ఈరోజు కోడిగుడ్డు టమాటా వండుదామని కోడిగుడ్లు అయితే ఉడకబెట్టానండి. కోడిగుడ్లు ఉడికిన తర్వాత వాటిని పైన పొట్టు తీసి నీళ్ళల్లో వేసి శుభ్రంగా అయితే కడుక్కుంటున్నానండి వాటర్తో. తర్వాత నీళ్ళన్నీ తీసి కొంచెం పసుపు వేసి గుడ్లంతటికి పసుపు అయితే పట్టేలాగా కలుపుకుంటున్నానండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక గుడ్లని కొంచెం బాగా హీట్ అయితే గుడ్లు త్వరగా ఎగుతాయండి, బాగుంటాయి. అప్పుడు కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి బాగా. అదిగోండి గుడ్లు అయితే వేసి బాగా వేయించుకుంటున్నాను. గుడ్లు ఊడిపోకుండా నిదానంగా అయితే కలుపుకోవాలండి. అదిగోండి అటు ఇటు నిదానంగా కలుపుకుంటే ఊడవు. బాగా కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుని వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. గుడ్లని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మగ్గనిచ్చుకోవాలండి. ఇంకా త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత కూర బాగుంటుంది. ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయ కసకసమంట బాగోదండి. ఉల్లిపాయని బాగా మెత్తగా మగ్గిపోనివ్వాలి. అలా మగ్గిపోయిన తర్వాత టమాటా వేసానండి. వేసి కొంతసేపు వాటిని కూడా ఉడకనివ్వాలి. మగ్గిపోయినాక అప్పుడు ఉప్పు వేస్తాం కదండి, కారం వేసుకొని ఇదంతా సిమ్లోనే చేయాలండి. హైలో పెడితే అడుగంటికి పోద్ది. ఇంకా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం అయితే మనకు సరిపడినంత వేసుకోవాలండి. నేను కారం వేసి కొంతసేపు ఉన్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే ఎలా మగ్గిపోయిందండి. ఈ విధంగా మగ్గినాక కారం వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కారం వేసినాక కొంతసేపు తర్వాత కొద్ది గ్లాసుడు వాటర్ అయితే పోసి తర్వాత గుడ్లు అయితే వేసి దాంట్లో ఉడకనివ్వాలండి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నా బాగుంటుంది. నాకంటే రెడీగా లేదండి, పొద్దున్నే లంచ్ బాక్స్ ఆడావిడి కదా, ఇంకా నేనైతే ప్రిపేర్ చేసుకోలేదు. కొంచెం వాటర్ పోసి బాగా దగ్గరికి రానిచ్చుకోవాలండి. తర్వాత గుడ్లను అయితే వేసి ఉడకనివ్వాలి కొంతసేపు. అదిగోండి అలా వాటర్ మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ అలా గుడ్లకు కూడా ఉప్పు కారం పడుతుందండి. అదిగోండి అలా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటానండి. నేను గరం మసాలా వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే కూడా బాగుంటుంది వేసుకుంటే. మాకైతే కొత్తిమీర కూడా లేదండి ఇంట్లో. ఎలా ఉందో కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం కూడా పుల్లగా తినాలనిపిస్తుంది. ఒక ముద్ద ఎక్కువే తింటామండి అన్నం. అదిగోని పొడి మసాలా వేసి మొత్తం కలిపినాను. గుజ్జుగా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాబుకి బాక్స్ పెట్టేశానండి, కూర వేసి క్యారేజీలో అన్నం పెట్టి. అదిగోండి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను బాబుకి. ఇదిగోండి లంచ్ బాక్స్ పెట్టి ఇంకా మా బాబుకి క్యారేజీ సదిరేసానండి బ్యాగ్లో అయితే. వీడియో ఎలా ఉందో, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.